తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. సో ఈరోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలో మెయిన్ ప్యాడిషన్ వార్తా విశేషాలు ఏ విధంగా ఒకసారి అందుతాం. సో దయచేసి వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన, తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు, పెరిగిన పసిడి. అంతర్జాతీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. హర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేయడం, ప్రతిగా తాము హర్ముజ్ పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరికలతో యుద్ధం ఎటు వెళ్తోందనన్న భయాలు నెలకొన్నాయి. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు బగ్గుమనే విధంగా బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించాయి. అయితే అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై కాల్పుల విరమణ ప్రకటించారు అన్నట్టు మనం చూసుకోవచ్చు. సో ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన అన్నట్టు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు, పెరిగిన పసిడి అన్నట్టు ఇక్కడ వివరణ చూసుకోవచ్చు. సో మొత్తానికి ఈనాడు ఊకే పెట్టుకోండి ఎందుకు ఈ పంచాలు లొల్లులు ఇవన్నీ. ట్రంప్ కూడా ఈనాడు ఆలోచించాలి. తాకులాట పెట్టి తమాషా చూద్దాం అనుకుంటే ఇప్పుడు దేశానికే ఎసరు వచ్చి పడ్డది. ముఖ్యంగా మీ మీద ప్రజలకు ఏ విధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నారో ఒకసారి ప్రజలలో తెలుసుకోండి. ట్రంప్ ఈనాడు సామరస్యంగా కూర్చొని చర్చలు జరుపుకొని ఆ యొక్క యుద్ధాన్ని విరమించుకుంటే బాగుంటుంది తప్ప ఈనాడు యుద్ధాలు జరుపుకుంటే ఈ విధమైనటువంటి పరిస్థితులే దేశ ప్రజలందరి మీద పడుతుంది. ప్రపంచ దేశాలన్నిటి మీద ఈనాడు భారం పడుతున్నట్టు చూసుకోవచ్చు. సకాలంలో ఉద్యోగులకు జీతాలు చెల్లింపు, పెండింగ్ బిల్లులు కూడా త్వరలోనే చెల్లిస్తాం. బీఆర్ఎస్ వదిలిన 3 డిఏలు కూడా చెల్లిస్తాం. బకాయిలు చెల్లించలేక పదవి విరమణ పెంచారు. ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సో మొత్తానికి ఈనాడు ఏదైతే సకాలంలో ఉద్యోగులకు జీతాలు చెల్లింపు చేసే విధంగా మేము ఆలోచిస్తాం. సో ఏదైతే గతంలో బీఆర్ఎస్ ఓడిలో 3 డిఏలు కూడా చెల్లిస్తాం. ఈనాడు వదిలి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇస్తామని చెప్పేసి ఎగ్గొట్టిరు. ఈనాడు వాళ్ళకు కూడా మేము ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాడు ఉద్యోగులు ఆలోచించాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. సో వాళ్ళు చేసినటువంటి బకాయిలు చెల్లించలేక పదవి విరమణ పెంచినట్టుగా రిటైర్మెంట్ అమౌంట్ ఇవ్వలేక ఈనాడు ఆ పదవి విరమణ చేసే ముసలోళ్ళకి మాకు చేతనైతే లేదన్నా కానీ వాళ్ళకి ఇంకా మళ్ళీ టైం పెంచారు అనమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది రిటైర్మెంట్ అయితే ఈనాడు కోట్ల రూపాయలు మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది, అందరికీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి ఇంకా ఏజ్ లిమిట్ పెంచినటువంటి పరిస్థితి. నిరుద్యోగుల సమస్య మాత్రం అట్లనే ఉంటుంది. వాళ్ళు సర్టిఫికేట్ పట్టుకొని అటు ఇటు రోడ్ల మీద తిరిగినా సరే కానీ వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ విధమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఈనాడు ఆ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ విధమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగిందనమాట. యుద్ధంతో భారత్కు ఎన్నో సవాళ్లు, ఆందోళనకరంగా పశ్చిమాసియా పరిస్థితి, లోక్సభలో ప్రధాని మోడీ వెల్లడి. పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. సోమవారం ఆయన లోక్సభలో మధ్య ప్రాంతంలో యుద్ధం గురించి ప్రసంగించారు. 3 వారాలుగా యుద్ధం కొనసాగుతోందన్న ప్రధాని మోడీ భారత్ ఇంధన అవసరాలను పశ్చిమాసియా తీరుస్తోందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ యుద్ధం భారత్కు ఎన్నో సవాళ్లు తీసుకొచ్చిందని మోడీ అన్నారు. ప్రజలపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపిస్తోందని కూడా ప్రధాని మోడీ వెల్లడించారు. పశ్చిమాసియాలో 1 కోటి మందికి పైగా భారతీయులు ఉన్నారని, గల్ఫ్లో ఉన్న భారతీయుల రక్షణకు కూడా మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సో ఈనాడు ఆ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల ప్రజల మీద భారం పడుతూ ఉంటుంది. సో ఈనాడు ఆ భారం పడొద్దు అంటే సామరస్యమైనటువంటి చర్చలే మార్గం. టెహ్రాన్లో చర్చలు జరుపుతున్నాం, ముఖ్యమైన నేతలతోనే ఇవి కొనసాగుతున్నాయి. ట్రంప్ ప్రకటన తోసిపుచ్చిన ఇరాన్. పశ్చిమాసియాలో యుద్ధాన్ని నిలిపివేసే విషయంపై 2 రోజులుగా ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు ప్రకటించడం, అలాంటిదేమీ లేదంటూ ఇరాన్ తోసిపుచ్చడంపై తాజాగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇరాన్ స్పందన అనంతరం తాజాగా మరోసారి ట్రంప్ స్పందించారు. ఇరాన్లో ఒక నాయకుడు కాదు, చాలా మంది నేతలతో యుఎస్ మాట్లాడుతోందని ఆయన తెలిపారు. చర్చలకు చొరవ తీసుకున్నది కూడా తాను కాదని చెప్పేసి ఈనాడు చర్చలు జరుపుతున్నామని చెప్పేసి ట్రంప్ అంటుంటే లేదు మేము దానికి అసలు మేము అంగీకారం జరుపుతామని చెప్పేసేమో ఇరాన్ చెప్తా ఉన్నా అనమాట. సో ఈనాడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ప్రపంచ దేశాలతో పంచాయతీలు పెట్టుకుంటా ఉంటున్నాడు అనమాట. బియ్యం ఎగుమతులపై అసెంబ్లీలో
మాటల యుద్ధం, అక్రమాలు జరిగాయన్న హరీష్ రావు, హజ్ కమిటీ వేయాలని డిమాండ్. హరీష్ రావు వ్యాఖ్యలను తోసిపుచ్చిన మంత్రి ఉత్తమ్. బియ్యం రవాణాపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసత్యాలు చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బియ్యం ఎగుమతులపై అసెంబ్లీలో మాటల యుద్ధం. బియ్యం గురించి కాదు, బియ్యం గురించి ఉండొచ్చు, ప్రజల సమస్యల గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇంకా ఆ సమయం వృధా కాకుండా తెలంగాణ కేబినెట్ భేటీ, పలు బిల్లులపై చర్చించిన మంత్రివర్గం. గిగ్ వర్కర్లకు రోనగా బిల్లు తెచ్చే ప్రతిపాదన. మెట్రో స్వాధీన ప్రక్రియ వేగవంతం చేయాలనే నిర్ణయం. అడ్వకేట్స్ రక్షణకు చట్టం రూపొందించే ఆలోచన. సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. పలు బిల్లులపై చర్చించినటువంటి మంత్రివర్గం అంటూ మనకు ఇక్కడ వార్తా కథనాలు రావడం జరిగింది. అడ్వకేట్స్ రక్షణకు చట్టం రూపొందించే ఆలోచన అన్నట్టు కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. తమిళనాట బీజేపీ సీట్ల షేరింగ్, 27 స్థానాల్లో బీజేపీ పోటీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలను నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సోమవారం నాడు పూర్తి చేసింది. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్రెట్ర కలగం ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో సీట్ల పంపకాలు ఖరారైనట్టుగా చూసుకోవచ్చు. మొత్తానికి తమిళనాట బీజేపీ సీట్ల షేరింగ్, 27 స్థానాల్లో బీజేపీ పోటీ అన్నట్టు ఇక్కడ వివరణ. ఎన్నికల అజెండా విస్మరించిన కాంగ్రెస్. రైతు బంధును 15,000 అని 12,000కు కుదింపు. బడ్జెట్లో పెట్టినవి కూడా అమలు చేయరా, బడ్జెట్పై చర్చలే బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు. ఎన్నికల అజెండా విస్మరించిన కాంగ్రెస్. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎటువైనా హరీష్ రావు గారు చెప్పండి. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతేనే కదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మరలా ప్రజలే గుణపాఠం చెప్తారు కదా. ఖచ్చితంగా చేయాలి. ఈనాడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మీరు చేసిన అప్పులకు మిత్రులు మేము కడతా ఉన్నాం, సో ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటూ ఉంటారు. మీరు చేసిన అప్పులకు వడ్డీలు ఇగో ఈడనే వచ్చింది సీతక్క అంటున్నారు. మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత మీదే. బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డ మంత్రి సీతక్క. ఈడ క్వశ్చన్కి ఈడ సమాధానం అన్నమాట. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వ్యవహారం. ఆర్థిక కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం. తక్షణం కోర్టు ముందుకు రావాలని ఆదేశం. మొత్తానికి రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏడాదిగా బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో ఆర్థిక కార్యదర్శిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు అర్ధరాత్రి వరకైనా కోర్టులోనే ఉంటాము, ఆర్థిక కార్యదర్శి వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఆ బెనిఫిట్స్ ముసలోళ్ళకి ఏదైతే కష్టంగా వాళ్ళకి వెంటనే అందించాలి, ఈనాడు సంవత్సరాల తరబడి రోజుల తరబడి ఎందుకని చెప్పేసి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు. విద్యుత్ ఉద్యోగులకు అండగా ప్రభుత్వం. ఆరోగ్యశ్రీని 5,000 నుంచి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఆదుకునేందుకు ముందుకు వస్తామన్నట్టు కూడా ముఖ్యమంత్రి